వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ స్వర్ణహాన్. ప్రస్తుతం నేను గోవాలో ఉన్నానండి. ఎండలు మండిపోతున్నాయి పక్కన. గోవా చాలా వేడిగా ఉంటది. మరి గోవాలో ఏం చేస్తావు అని అనుకుంటారు కదా. ఎస్, అసలు సమ్మర్ లో గోవా వస్తే ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఇది చూపించడానికి కేవలం జస్ట్ 2 days ట్రిప్ వేసాము గోవా. సో ఈ 2 days లో ఏమేమి చూడొచ్చు, అసలు ఇక్కడ మేము ఎలాంటి ప్లేస్ లో ఉన్నాము అవన్నీ నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉందో, ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. వావ్. ఓకే, ఒకసారి అక్కడ వరకు వెళ్దాం రండి. ఇదంతా వే. ఇది ఒక విల్లా లాగా ఉండింది. అండ్ ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా లాంగ్ ఉంది, అంతా నడవడం అవసరమా? ఓకే, సో ఇదంతా అదే ఉండింది. ఇందులో స్పా కూడా ఉండిందంట, చూద్దాము తర్వాత. ఓకే, టోటల్ గా 15 to 20 విల్లాస్ టైప్ లో ఉన్నాయి. ఇదంతా అదే విల్లాస్. ఓకే, సో మనకైతే ఒక విల్లా చూపించడానికి పర్మిషన్ ఇచ్చారు. కమ్. సో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, ఫ్రెండ్స్ అయినా సరే అందరూ గెట్ టుగెదర్ అయ్యి ఒక ఇంటి అట్మాస్ఫియర్ ఉండాలి, మనమే కుక్ చేసుకోవాలనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకుంటే బెటర్. అదే మనం హోటల్కి వెళ్ళాం అనుకోండి, కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, పెద్ద ఏం బాగాలేదు. బట్ ఇలాంటివి అయితే మాత్రం చాలా బాగుంటుంది. రండి. నైట్ టైం వ్యూ అయితే సూపర్ ఉంటుందంట. మీకు నైట్ టైం కూడా చూపిస్తాను నేను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ విల్లా. విల్లాలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాము. చూసారా స్టోన్స్ ఎంత బాగున్నాయో. అమ్మా. ఓకే, సూపర్. సో ఎంట్రీ ఇచ్చేసాను. ఇదంతా బాంబూతో చేసింది. సుకూన్ అంట మా నేమ్. చూడండి అక్కడ ఉంది సుకూన్, మాకు ఇచ్చింది. ఓకే, సో ఇదంతా బ్యాంబూ డోర్ అట ఇది. ఓకే, సో ఇది ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఎంట్రీ ఎంత బాగుందో. నిజంగానే మనం విల్లా హౌస్ లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. సో స్టెప్స్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉండింది. ఓకే, సో ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ రండి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా, అది పైకి స్టేర్స్కి వెళ్తాం మనము, అది తర్వాత చూపిస్తా. ఓకే, అండ్ మనం ఇలా స్ట్రైట్ వచ్చేస్తే లివింగ్ ఏరియా ఇది. ఓకే, మంచి గార్డెన్ లుక్ ఇచ్చేసారు. మనం ఇట్లా రిలాక్స్ అవ్వడమే. మీకు నైట్ వ్యూలో కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందంట నైట్ వ్యూలో. ఓకే, సూపర్. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఒక మిర్రర్ కూడా ఉంది. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మేము రాగానే రిసీవ్ చేసుకుంటూ మాకు ఇది స్నేల్స్ కదా, ఇవి నత్తలు ఏదో అంటారు, గవ్వలు, దీంతో మమ్మల్ని అలంకరించి స్వాగతం పలికారు. రాలేదేమన్నాలో వెల్కమ్ చెప్పారు. దీంతో చాలా బాగుంది. ఓకే, సో మిర్రర్లో మనం ఎలా ఉన్నాం ఇలా చూసుకుని చదువుకోవచ్చు అనమాట. ఓకే, సో లోపలికి వెళ్దాం. ఇది ఒక లివింగ్ ఏరియానా. ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. అంటే చూసారా ఎంత బాగుందో, చాలా పాత తరం లా కనిపిస్తుంది. నాకు రావట్లేదు తీయడం, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ టీవీ ఉంది, మనకు నచ్చిన సినిమాలు పెట్టుకోవచ్చు. దీనికి నెట్ఫ్లిక్స్ అవి కూడా ఇచ్చినట్టున్నారు. ఓకే, అది టీవీ. అండ్ నెక్స్ట్ కబోర్డ్స్. అండ్ ఇక్కడ ఒక బ్లూటూత్ కూడా ఉండింది. ఈవినింగ్ బ్లూటూత్ లో సాంగ్స్ పెట్టుకుని మనం చిల్. జనరల్ గా గోవా లాంటి ప్లేసెస్ కి ఫ్యామిలీస్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఈవినింగ్ టైంలో
చిల్ అవుతూ ఉంటాముగా, సో అట్లా చిల్ అవ్వడానికి ఇక్కడ బ్లూటూత్ పెట్టుకుని సాంగ్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రండి, మీకు బాల్కనీ చూపించడానికన్నా ముందు ఇంకొక ప్లేస్ పట్టుకెళ్తారండి. ఓకే, అలా క్లమ్సీ చూపిస్తున్నాను కదా. ఓకే, ఇది డైనింగ్ ఏరియా, చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ మన కోసమే, కాంప్లిమెంటరీ, ఇవన్నీ మనమే తినేయచ్చు. చాక్లెట్స్, చాకో బేక్స్ ఇవన్నీ మన కోసమే. మిల్క్ అండ్ ఈవినింగ్ క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం క్యాండిల్. ఓకే, అండ్ నెక్స్ట్ కిచెన్. ఈ క్యాండిల్స్ కూడా ఈవినింగ్ టైంలో మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఓకే, అండ్ ఇది కిచెన్. కుక్ చేస్తున్నారు. నామ్ క్యా హై? ఋషి. మనకి హిందీ కాస్త అర్థమవు కాబట్టి ట్రాన్స్లేట్ చేపిస్తాను. తెలుగు అర్థమవుతుందా? నై తోడా నై. ఓకే, ట్రాన్స్లేట్ కరు. ఒకసారి అడగమ్మా, ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? హౌ మెనీ ఇయర్స్? कितने साल से? 1 साल से हूँ यहाँ पर. ओके, केयरटेकर कर रहा हूँ. अच्छा है विला, बहुत सुंदर है. बहुत सुंदर है. आप लोग भी आते रहिए. ఓకే, అండ్ ఈ తమ్ముడే ఇది వేసి మాకు వెల్కమ్ చెప్పారు. ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఏం ప్రిపేర్ చేస్తున్నారు? अच्छा, अभी अंडा. ओके, ब्रेड. ओके, इतना ही. ఓకే, अंडा ब्रेड अभी फिलहाल आपके लिए इतना ही है. బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూసారా కిచెన్ ఎంత నీట్ గా ఉందో. రిషి అంత నీట్ గా పెట్టారు. గ్రీన్ టీ సాషెస్, షుగర్, మిల్క్ పౌడర్, షుగర్, సాల్ట్, కాఫీ ఆర్ టీ, కెటిల్, ఇదేందో ఇది టోస్టర్, ఇది పింక్ సాల్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, రిషి ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి నేను ఫాస్ట్ గా వచ్చేసాను. అది అయిపోయిన తర్వాత ఈ లోపు అది కుక్ చేస్తూ ఉంటారు. చెప్పను నేను, అదేంటో చూపిస్తారండి. ఎంత బాగుందో కదా. సిట్అవుట్ ఏరియా ఇచ్చారు కంప్లీట్ గా. ఓకే, ఇదంతా సిట్అవుట్ ఏరియా అండ్ పూల్. ఇక్కడ అందరికి కూడా ఇండివిజువల్ గా ఎవరి విల్లాకి వాళ్ళకి ఒక ప్రైవేట్ పూల్ ఉంది. మనము ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. పక్క వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూస్తారేమో అని ఉండదు. చూసారా, ఒక విల్లాకి ఆ పక్క విల్లా వాళ్ళు ఎవ్వరూ కనిపించట్లేదు. సెక్యూరిటీ ఉంది, చాలా సెక్యూర్డ్ గా. ఓకే, సో ఇప్పుడు నేను దీంట్లోకి దుమకడానికి, జంప్ చేయడానికి ప్రిపేర్డ్ గా లేను కాబట్టి దుమకట్లేదు. 1 hour తర్వాత వస్తా, దుముకుతా. అప్పుడు కూడా మీరు చూడొచ్చు. ఫొటోస్ దిగుదాం. నేను చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో. లేదనుకుంటారు, బట్ ఇట్లా పెడదాం. చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ 12 అయింది. గోవా అంటే ఎంత వేడి ఉంటుందో తెలుసు కదా. అసలు యాక్చువల్గా ఈ 2 days వచ్చింది ఈ ప్రోగ్రామ్ గురించే. సమ్మర్లో గోవా అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, బట్ ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకుంటే మాత్రం మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ పర్పస్ మీద మేము గోవా వచ్చాము. సో సమ్మర్లో గోవా ఏంటి అన్నారు, బట్ సమ్మర్లో కూడా మనం గోవా రావచ్చు, బట్ ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకుంటే. ఓకే, సో ఓవరాల్గా చూపించేస్తున్నాను. ఓకే, అండ్ పూల్ చాలా అంటే చాలా బాగుంది. మీరు నాకు ఒక 1/2 hour టైం ఇచ్చారంటే పూల్ వీడియోస్ కూడా మీకు చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూస్తాం కదా. ఇంకొకటి ఉంది సర్ప్రైజ్, రండి ఫాలో మీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. డూప్లెక్స్ విల్లా ఇది. బాగా నచ్చింది ఏంటి అంటే నీట్నెస్ అండ్
డెకరేషన్ చూసారా, ఇవన్నీ కూడా బ్యాంబూతో చేసినవే. ఇది కూడా బ్యాంబూతో చేసిందే. దాన్ని ఏమంటారో నాకు తెలియదు. మన ఊర్లో అయితే కొంచెం అలా ఉంటే గడ్డి అంటాము, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అంతా బ్యాంబూతో చేసింది. ఇవి కూడా బ్యాంబూ వుడెన్తో చేసింది. ఎంత నీట్నెస్ మెయింటైన్ చేశారంటే అంత నీట్నెస్ మెయింటైన్ చేశారు. ఇంకా ఇక్కడ ఉంటే మనం ఇంట్లో ఉన్నట్టేనబ్బా, మనం బయటకు వెళ్ళక్కర్లేదు. ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది. ఇక్కడ మనం ఐరన్ చేసుకోవచ్చు మనకి. అండ్ ఇంకొక ఫీచర్ కూడా ఉంది, చూపించేస్తాను. ఇది బయట చూసారు ఎన్ని కార్స్ ఉన్నాయో. 2 వీలర్స్ ఉన్నాయి చూడండి, ఎల్లో కలర్లో. ఇక్కడే డ్రైవర్స్ ఉంటారు. ఓకే, ఇక్కడే డ్రైవర్స్ ఉంటారు. మనం ఎక్కడికి తీసుకొని సో మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా చాలా రకాల కార్లు కూడా ఉన్నాయి. మనం చూస్ చేసుకోవచ్చు. డ్రైవర్స్ కూడా ఇక్కడే ఉంటారు. మనం బుక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళచ్చు. అండ్ ఇంకొక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ నుంచి చూస్తే మనకి కింద కనిపిస్తుంది చూడండి, డౌన్ స్టేర్స్ చూడొచ్చు. ఓకే, యా, ఇది ఒక బెడ్రూమ్. స్టోరేజ్ అంటే మన కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా వుడెన్తో చేసిందే. కింద ఎలా ఉందో ఇది కూడా అట్లానే ఉంటుంది. ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు, చాలా చిన్నది బాల్కనీ. సో బయట నుంచి మనం అంతా చూడవచ్చు. ఓకే, చాలా ప్రైవసీ ఉంది. ఫ్యామిలీస్ ప్రశాంతంగా రావచ్చు. అండ్ అనదర్ వాష్రూమ్, రెస్ట్ రూమ్. ఇది కొంచెం పెద్దగా వచ్చింది. నెక్స్ట్ బెడ్రూమ్, ఇదంతా డౌన్ స్టేర్స్. ఓకే, సో కిచెన్ మన రిషి ప్రిపేర్ చేస్తున్నారు బెడ్ డౌన్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి. అట్లా బెడ్ ఎందుకు చూసారు, చాలా అంటే చాలా బాగుంది. ఒక 2 ఫ్యామిలీస్ స్టే చేయొచ్చు, షేర్ చేసుకుంటే మనం. ఇది చాలా పెద్దగా ఉంది ఈ వాష్రూమ్. అన్నిటికీ కూడా ఇలాగా ఓపెన్ రూఫ్ ఇచ్చారు గ్లాస్ తో. నైట్ లో కూడా తీసి చూపిస్తాను మీకు. ఓకే, చాలా బాగుంది కదా. ఓకే, దీనికి ఇట్లా కబోర్డ్స్ ఇచ్చారు. వాష్రూమ్ కి నార్మల్ కబోర్డ్స్, ఇవన్నీ కాకపోతే ఫుడ్తో చేసింది. ఓకే, అండ్ బాస్కెట్. మనకి వీళ్ళు వాష్ కూడా చేసిస్తారు కదా, కాబట్టి కొంచెం చార్జ్ చేస్తారు. ఏదైనా బట్టలు ఏమంటే ఏ రోజు ఆ రోజు మనకు అసలు వాష్ చేసేసుకుంటామంటే కింద ఇచ్చేస్తే వాళ్ళే వాష్ చేసేసి ఐరన్ చేసేసి ఇస్తారు. బట్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు. ఓకే, ఈ బెడ్రూమ్కి నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి డౌన్కి చూస్తే కింద చూసిన స్విమ్మింగ్ పూల్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఆ పూల్లో కూడా వాటర్ ఫ్లోటింగ్ కావచ్చు, క్లీన్నెస్ కావచ్చు, చాలా బాగా మెయింటైన్ చేశారు వాళ్ళు. మీకు చూస్తుంటే అర్థమవుతుందా, ట్రాన్స్పరెంట్గా ఉంది వాటర్. అండ్ నెక్స్ట్ మనం బాల్కనీ నుంచి చూడొచ్చు. సో బాల్కనీ నుంచి మనం డౌన్కి చూసినట్లయితే రోడ్డు కనిపిస్తుంది. రోడ్డు దగ్గర మీరు క్లియర్గా చూసినట్లయితే అక్కడ టాక్సీ అసోసియేషన్ అని ఉండింది కదా, అది ఇక్కడ మేము ఏదైతే స్టే చేసామో ఆ విల్లాస్కి సంబంధించిన టాక్సీ స్టాండ్. అది ఒక రకంగా చెప్పాలంటే కార్స్ ఉన్నాయి, 2 వీలర్స్ కూడా ఉన్నాయి. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెథడ్స్ కోసం వాళ్ళు అట్లా పెట్టారు. మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెహికల్ బుక్ చేసుకోవడం లేదు అని అంటే ఎవరినన్నా పిలవడం అదేం అవసరం లేదు. అండ్ ఆ టాక్సీ అసోసియేషన్లో ఏవైతే కార్స్ ఉన్నాయో అవి ఓన్లీ ఈ విల్లా వాళ్ళకి మాత్రమే సంబంధించినవి. అవుటర్స్ ఎవరు దాన్ని బుక్ చేసుకోవడానికి లేదు.
సో ఇది ఒక బెడ్రూమ్, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ వైట్ లో వచ్చేసింది. అండ్ కలర్ కాంబినేషన్ చూస్తారా, వైట్ అండ్ బ్రౌన్ షేడ్ ఇచ్చేసారు. ఇది బ్యాంబూస్ తో చేసిన డోర్. ఓకే, కర్టెన్స్ అండ్ ఇవన్నీ కూడా బ్యాంబూస్ తోనే స్టోరేజ్ కోసం ఇట్లా ఇచ్చారు. కబోర్డ్స్. ఓకే, అండ్ ఇది కూడా లాకర్ కూడా ఉండింది. యా, సో ఎంత బాగుందో కదా బెడ్ అయితే. అంటే దీన్ని హోటల్ అని మనం అనలేము. ఓకే, అలా అని చెప్పి ఇంక వేరే పేరు కూడా పెట్టలేము. కంప్లీట్ విల్లా అండి. మనం ఓన్ హౌస్ కనుక మనం పెట్టుకుంటే కట్టుకుంటే ఎట్లా ఉంటుందో అంత లగ్జరీగా ఇచ్చారు. ఓకే, కర్టెన్స్ అండ్ మీకు ఎంట్రన్స్ చూపించాను కదా ఇంతకుముందు, దానికి సంబంధించింది ఇది. ఓకే, అండ్ ఫేవరెట్ ప్లేస్ బాత్రూమ్, వాష్రూమ్. రండి రండి. చాలా నీట్ గా ఉంది, మీరు చూడొచ్చు. చాలా తక్కువ ఉంది చూడండి. ఓపెన్ టాప్ అది గ్లాస్ ఇచ్చారు. అంటే నైట్ టైంలో స్కైలు, స్టార్స్, ఈ షవర్లో మనం జపాలాడితే ఇదే వేరప్ప అని యాక్చువల్లీ మనం సబ్బులు కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్. మనం 4-5 days ఎంజాయ్ చేసేది బాగుంటుంది. అంటే దేన్ని మనం మిస్ కాం, ఎంజాయ్ చేస్తాం. ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తాం. చూసారా మిర్రర్స్ మీకు నైట్ కూడా చూపిస్తాను. లైట్స్ అన్ని చాలా బాగుంటాయి. ఓకే, అండ్ సో ఇప్పుడు మనం